వారం రాశి ఫలాలు 10 మే 2026 నుండి 16 మే 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. కుటుంబంలో శాంతి, సంతోషం మరియు సామరస్యం నెలకొంటాయి. కుటుంబ సభ్యునికి సంబంధించిన శుభవార్త ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. బంధువులు మరియు స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. మీ కుటుంబంతో కలిసి మతపరమైన లేదా సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం మీకు లభించవచ్చు. మీ తల్లిదండ్రుల మద్దతు మరియు ఆశీర్వాదాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ఈ వారం ఉద్యోగస్తులకు శుభసూచకాలు తెస్తుంది. పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరుతో కార్యాలయంలోని మీపై అధికారులు ఆకట్టుకుంటారు. వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్లు మరియు పరిచయాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. ఒక కొత్త వ్యాపార ఒప్పందం భవిష్యత్తులో ప్రయోజనాలను తీసుకురావచ్చు. ఈ వారం విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ సూచనలు కనిపిస్తున్నాయి. చదువులో ఏకాగ్రత పెరగడం మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు లభించడం జరుగుతుంది. ఒక కొత్త వృత్తి మార్గం ఏర్పడే అవకాశం ఉంది. సాంకేతిక, పరిపాలన మరియు నిర్వహణ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక అలసట మరియు మానసిక ఒత్తిడి తగ్గుతాయి. క్రమమైన వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. అయితే అధిక పనిభారం అలసటకు కారణం కావచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి చాలా అవసరం. ఈ వారం ఆర్థిక విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు మరియు కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే ముందు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులపై నియంత్రణ పాటించడం వల్ల పొదుపు పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి. పెళ్లి కాని వారు కొత్త సంబంధంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సమయం బాగుంటుంది మరియు పరస్పర నమ్మకం బలపడుతుంది. ప్రేమికుల మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. పరిహారం: మంగళవారం హనుమాన్ చాలీసా పఠించి కందిపప్పు దానం చేయండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెనుకాడకండి. వృషభ రాశి. మీకు లభించే కుటుంబ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంట్లో భక్తి, సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక కుటుంబ వేడుకకు హాజరయ్యే అవకాశం మీకు లభించవచ్చు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో లాభాలు సూచించబడ్డాయి. కొత్త ప్రాజెక్టులు మరియు కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో మీరు కష్టపడి పనిచేసే తత్వం మరియు నిజాయితీ ప్రశంసించబడతాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య మరియు విదేశాలలో చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. పోటీ పరీక్షలలో విజయం సూచించబడ్డాయి. వృత్తిపరమైన ఉన్నతి కోసం వేసుకున్న కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. కళలు, ఆర్థిక మరియు నిర్వహణ రంగాలలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. మీరు మానసిక ఒత్తిడిని నివారించవలసి ఉంటుంది. యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి. పెట్టుబడులు లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి.
ప్రేమ సంబంధాలలో నమ్మకం మరియు అవగాహన పెరుగుతాయి. పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. ప్రేమికులకు ఇది ప్రేమభరితమైన సమయం. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు. పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సుగంధ ద్రవ్యాలను దానం చేయండి. పెద్దల సలహాలకు విలువ ఇవ్వండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మిథున రాశి. కుటుంబ మద్దతు మనశ్శాంతిని ఇస్తుంది. కుటుంబ వివాదాలను సంభాషణల ద్వారా పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది. పెద్దల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు అన్ని అంశాలను తనిఖీ చేయండి. ఉద్యోగస్తులు పనిలో అదనపు బాధ్యతలను ఎదుర్కోవచ్చు. సహోద్యోగులతో సమన్వయం పాటించడం చాలా అవసరం. కష్టపడవలసి రావచ్చు, కానీ విజయం క్రమంగా రావడం మొదలవుతుంది. విద్యార్థులు తమ చదువులో మరింత కష్టపడవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయ నిర్వహణపై శ్రద్ధ వహించాలి. కొత్త వృత్తి ప్రణాళికలను ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒత్తిడి మరియు నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి మరియు అధిక ఆందోళనను నివారించండి. యోగా మరియు ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. మీ ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈ వారం ఖర్చులు పెరగవచ్చు. అప్పు ఇవ్వడం మరియు ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీరు బడ్జెట్కు కట్టుబడి ఉండటం మంచిది. ఆర్థిక విషయాలలో సంయమనం పాటించడం ముఖ్యం. మీ ప్రేమ సంబంధంలో అపార్థాలు పెరగవచ్చు. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ సంభాషణ మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ వైవాహిక జీవితంలో సహనం పాటించడం ముఖ్యం. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ. పరిహారం: బుధవారం నాడు గణేశుడికి దూర్వా సమర్పించి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఆలోచించకుండా ఎవరినీ నమ్మవద్దు మరియు మీ పనిపై దృష్టి పెట్టండి. కర్కాటక రాశి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఇంట్లో ఒక శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీకు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. కుటుంబంతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు వ్యాపారంలో ప్రయోజనాలను తెస్తాయి. పనిలో మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు మీ పై అధికారులు ముగ్ధులవుతారు. కొత్త ప్రాజెక్టులలో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా విజయవంతం కావచ్చు. విద్యార్థుల జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది మరియు వారు తమ చదువులో మంచి ఫలితాలను సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సూచించబడింది. వృత్తిపరమైన పురోగతికి మరియు కొత్త బాధ్యతలకు అవకాశాలు లభించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని వ్యాయామం మరియు తగినంత నిద్ర ప్రయోజనకరంగా ఉంటాయి. వాతావరణ మార్పుల కారణంగా చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఆర్థిక లాభాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడులు లాభాలను అందించవచ్చు. ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి మరియు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు నీలం. పరిహారం: సోమవారం శివలింగానికి పాలు సమర్పించి చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించండి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. సింహరాశి. మీ కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులలో ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీ మాటలను, ప్రవర్తనను అదుపులో ఉంచుకోండి. చిన్న విషయాలను పెద్దవిగా చేయవద్దు.
పెద్దల మద్దతు, సలహాలు మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. కుటుంబంతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి సంబంధాలు మెరుగుపడతాయి. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ వారం వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. కొత్త ప్రాజెక్ట్ లేదా భాగస్వామ్యంలో తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. ఉద్యోగస్తులు పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. అధికారులు మీ సహనాన్ని, సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. అయితే వారం చివరి నాటికి మీ కష్టానికి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. సహోద్యోగులతో సమన్వయం పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ఏకాగ్రతతో ఉండాలి. సోషల్ మీడియాకు, అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి రావచ్చు. ప్రస్తుతానికి కొత్త కెరీర్ ప్రణాళికలను వాయిదా వేసి పాత పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ వారం మీరు అలసటగా, ఒత్తిడికి గురైనట్లుగా మరియు నీరసంగా అనిపించవచ్చు. క్రమరహితమైన దినచర్య మరియు అధిక పనిభారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. బయటి ఆహారం మరియు నూనె పదార్థాలు తినడం మానుకోండి. కంటి మరియు తలనొప్పి సమస్యలు కూడా ఆందోళన కలిగించవచ్చు. ఈ వారం ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఇది మీ బడ్జెట్పై భారం మోపవచ్చు. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి. వారం చివరి నాటికి మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడవచ్చు. ఈ వారం ప్రేమ సంబంధాలలో సహనం చాలా కీలకం. చిన్న చిన్న విషయాలపై వివాదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి భావాలను గౌరవించండి మరియు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వివాహిత జంటలు సత్సంబంధాలను కొనసాగించడానికి తమ జీవిత భాగస్వాములతో సమయం గడపవలసి ఉంటుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు వర్ణం. పరిహారం: ఆదివారం నాడు సూర్య భగవానునికి జలాభిషేకం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అవసరమైన వారికి గోధుమలు మరియు బెల్లం దానం చేయడం కూడా శుభప్రదం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మరియు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కన్యా రాశి: ఈ వారం కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి విజయం ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. గృహ వ్యవహారాలలో సమతుల్యతను పాటించడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ వారం వ్యాపారవేత్తలకు లాభదాయకంగా ఉండవచ్చు. కొత్త క్లయింట్లు, కొత్త అవకాశాలు సూచించబడ్డాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని భావిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సానుకూల ఫలితాలను చూడవచ్చు. వృత్తిపరమైన ఉన్నతి కోసం వేసుకున్న కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. సాంకేతిక, నిర్వహణ రంగాలలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారం ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే అధిక పనిభారం అలసటకు కారణం కావచ్చు. సమయపాలన, తగినంత నిద్ర చాలా అవసరం. యోగా, ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఈ వారం ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి మరియు మీరు నిలిచిపోయిన నిధులను తిరిగి పొందవచ్చు. పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంది, కానీ సంప్రదించకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఖర్చులను నియంత్రించడం వల్ల పొదుపు పెరుగుతుంది. ఈ వారం ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి మరియు పరస్పర నమ్మకం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి కొత్త సంబంధం దొరికే అవకాశం ఉంది. ప్రేమికులు ప్రేమ భరితమైన సమయాన్ని గడుపుతారు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ. పరిహారం:
బుధవారం నాడు గణేశుడిని పూజించి ఆవుకు పచ్చి మేత పెట్టండి. మీరు పూర్తి చేయని పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. తులారాశి. ఈ వారం కుటుంబంలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. పాత వివాదం పరిష్కారం కావచ్చు. మీకు మీ తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత ఆత్మీయంగా మారుతుంది. ఈ వారం మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన సానుకూల ఫలితాలను చూస్తారు. మీ పని పట్ల మీపై అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త ప్రాజెక్టులో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులు కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటారు, కానీ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. వారి కెరీర్లో కొత్త మలుపు తీసుకునే సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు లేదా పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ ప్రయాణ సమయంలో జాగ్రత్త ముఖ్యం. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి మరియు అధిక ఒత్తిడిని నివారించండి. ఈ వారం ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. నిలిచిపోయిన నిధులు అందే అవకాశాలు ఉన్నాయి. తెలివిగా పెట్టుబడి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. ఈ వారం మీ ప్రేమ సంబంధంలో నమ్మకం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు గులాబీ. పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తెల్లని మిఠాయిలను దానం చేయండి. వాదనలకు దూరంగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. వృశ్చిక రాశి. ఈ వారం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త ఇంట్లో ఉత్సాహాన్ని నింపుతుంది. మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలు బలపడతాయి. ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. మీకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ పని ప్రదేశంలో మీ ప్రతిష్టను పెంచుతుంది. ఈ వారం వృత్తిలో పురోగతికి కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులు తమ చదువులో పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించవచ్చు. ఈ వారం మానసిక ఒత్తిడి మరియు అలసటను నివారించండి. క్రమం తప్పని వ్యాయామం మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వారం మంచి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు, కాబట్టి సమతుల్యతను పాటించడం ముఖ్యం. మంచి ప్రేమ సంబంధాలలో భావోద్వేగ బంధం పెరుగుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. అవివాహితులు కొత్త సంబంధాన్ని కనుగొనవచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు మెరూన్. పరిహారం: మంగళవారం హనుమాన్ ఆలయంలో కుంకుమ సమర్పించి పేదలకు అన్నదానం చేయండి. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. ధనుస్సు రాశి. ఈ వారం కుటుంబంలో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. ఇంట్లో భక్తిపూర్వక వాతావరణం ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఒక శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈ వారం వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి మరియు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన సమయం కనిపిస్తుంది. పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త కెరీర్ ప్రణాళికలు విజయవంతం కావచ్చు. ఈ వారం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్రమబద్ధమైన దినచర్య మరియు సమతుల్య ఆహారం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వారం ఆర్థిక విషయాలు బలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ పాటించండి. ఈ వారం ప్రేమ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది.
అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు పసుపు. పరిహారం: గురువారం విష్ణుమూర్తిని, గురుగ్రహాన్ని పూజించి పేదలకు పసుపు రంగు వస్తువులను దానం చేయండి. కొత్త ప్రాజెక్టులను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. మకర రాశి. ఈ వారం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరం సమయాన్ని గడుపుతారు. కుటుంబ ఏ నిర్ణయంలోనైనా మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలలో నమ్మకం పెరుగుతుంది. ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెంపు గురించి శుభవార్త అందవచ్చు. మీ పనితీరుకు అధికారులు ముగ్ధులవుతారు. ఈ వారం వృత్తిలో పురోగతికి కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులు తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అధిక పనిభారం అలసటకు కారణం కావచ్చు. సుదూర ప్రయాణాలను నివారించడం ఉత్తమం. క్రమం తప్పకుండా యోగా మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ వారం ఆర్థిక విషయాలు బలపడతాయి. ఆస్తి మరియు పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు. ఖర్చులను నియంత్రించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ప్రేమికులకు ఇది ఒక శృంగారభరితమైన సమయం. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. పరిహారం: శనివారం నాడు శని దేవునికి ఆవనూనె సమర్పించి పేదలకు సహాయం చేయండి. మీ పనులలో క్రమశిక్షణ పాటించండి మరియు తొందరపాటు నిర్ణయాలను నివారించండి. కుంభరాశి. ఈ వారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు, బుధుడు మరియు కుజుడు ఉండటం వలన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో మంచి సమయం గడుపుతారు మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ వారం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి మరియు మీ పనితీరుకు పై అధికారులు ముగ్ధులవుతారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు విజయం సాధించవచ్చు. ఈ వారం విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. వారు తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక మరియు సృజనాత్మక రంగాలలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు శక్తి అధికంగా ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక విషయాలు బలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. పెట్టుబడుల నుండి లాభాల సూచనలు ఉన్నాయి. ఖర్చులపై నియంత్రణ పాటించండి. ఈ వారం ప్రేమ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. వివాహానికి అర్హులైన వారికి మంచి సంబంధం దొరకవచ్చు. జీవిత భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఆకాశ నీలం. పరిహారం: శనివారం నాడు పేదలకు నల్ల నువ్వులు మరియు దుప్పట్లు దానం చేయండి. కొత్త ప్రాజెక్టులపై పనిచేయడం ప్రారంభించండి మరియు మీ ఆలోచనలను సానుకూల దిశగా మళ్లించండి. మీన రాశి. ఈ వారం కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీకు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ వారం వ్యాపారంలో లాభాలు సూచించబడ్డాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. పనిలో మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి మరియు మీపై అధికారులు మీకు మద్దతుగా ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన సమయం కనిపిస్తుంది. చదువులో విజయం మరియు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీ వృత్తిలో ఒక కొత్త మార్గం లభించవచ్చు. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. వాతావరణ మార్పుల కారణంగా చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు.
క్రమబద్ధమైన దినచర్యను మరియు సమతుల్య ఆహారాన్ని పాటించండి. ఈ వారం ఆర్థిక లాభాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టండి మరియు మీ ఖర్చులను నియంత్రించుకోండి. ఈ వారం ప్రేమ సంబంధాలలో శృంగారం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు పసుపు. పరిహారం: గురువారం విష్ణుమూర్తిని పూజించి అరటి చెట్టుకు నీరు సమర్పించండి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.